అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానంలో జరిగిన ఈ విషాద సంఘటన అయితే ఈ అత్యంత ప్రమాదం నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మొదటి నుంచి కూడా మాక్సిమం ఎవరైతే విమానంలో ఉన్నారో పాసెంజర్స్ తో పాటు పైలట్స్ తో పాటు అలాగే సిబ్బందితో పాటు 242 ఎవ్వరు కూడా బ్రతికే అవకాశం లేదు, చనిపోతారు, పూర్తిగా మాసపు ముద్దలైపోయారంటూ కూడా ఒక ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఎప్పుడైతే పూర్తిగా అందరూ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆ మృతదేహాలని వెలికి తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తా ఉంటూ కూడా మీడియా ముందుకు వచ్చి కొంతమంది అహ్మదాబాద్కు సంబంధించిన కమిషనర్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది. చాలా రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా భగవద్గీత నిన్న మనం ఒక వీడియో కూడా చూసాం, ఒక విజువల్ కూడా నేను చూడడం జరిగింది. ఈ ఏరోప్లాన్ క్రాష్ అయిన తర్వాత మనుషులు వాళ్ళ శరీరం కాలిపోయి మాంసపు ముద్దలుగా తయారైపోయారు. వాళ్ళని గుర్తించడం కూడా చాలా చాలా సమయం పడుతుంది అండ్ గుర్తించడం కూడా అసాధ్యం. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర DNA శాంపుల్స్ తీసుకొని టెస్టులు నిర్వహించిన తర్వాత వాళ్ళ మృతదేహాల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది. అండ్ ఈ భగవద్గీత ఎంత పెద్ద బ్లాస్ట్ అయింది, కొన్ని లీటర్ల ఫ్యూయల్ అంతా కూడా కాలిపోయింది, మనుషులు బూడిదైపోయారు. అసలు 242 మందిలో ఒక వ్యక్తి మాత్రమే బ్రతికాడు. 241 వ్యక్తులు, విమానంలో ఉన్న ఆ వ్యక్తులు అసలు వాళ్ళ శరీరాలు, వాళ్ళ బాడీ పూర్తిగా దగ్ధం అయిపోయినాయి. కొంతమందిని అప్పగించడానికి కూడా అవకాశం లేదు. వారికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే మాత్రం అప్పగించడం జరుగుతుంది. కానీ ఈ సిచ్యువేషన్ లో భగవద్గీతకి అసలు ఏం కాలేదు. భగవద్గీత అంత పవర్ఫుల్ అంటూ కూడా కొన్ని వీడియోస్ నేను చూడడం జరిగింది అండ్ మీరు కూడా చూసే ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ 11A సీట్ లో ఎవరైతే కూర్చున్నారో విశ్వాస్ కుమార్ రమేష్, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. నిజానికి తన గురించి కూడా చెప్తున్నారు, ఈ భగవద్గీత అతని దగ్గరే ఉంది, దాని వల్లే అతను ప్రాణాలతో బయటపడ్డాడంటూ కూడా చాలా మంది చెప్తారు. ఎందుకంటే భగవద్గీతకి అంత పవర్ఫుల్ ఉంది. అలాగే విశ్వాస్ కుమార్ రమేష్, ఇతని జాతకం కూడా చాలా అద్భుతంగా ఉంది. 12/6/2025 ఈ జాతకం ఇతనికి చాలా బాగా కలిసి వచ్చింది. వృషభ రాశి, రోహిణి నక్షత్రం, కాబట్టి ఇతను ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు అని. అలాగే మరికొంతమంది ఇతను దేవుడితో సమానం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇతనే చెప్తున్నాడు స్వయంగా, నేను చనిపోయాను అని అనుకున్నా, 2 నిమిషాల పాటు నేను చనిపోయాను అని అనుకున్నా, కానీ నేను ఎలా బ్రతికానో నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్న మోదీ గారు కలిసినప్పుడు కూడా నేను నిజంగానే బ్రతికే ఉన్నానా, నరేంద్ర మోదీ గారు నా దగ్గరికి రావడం ఏంటి, ఇదంతా ఒక కళ, నేను ఇంకా కళలో ఉన్నానా అని చెప్పేసి అతను ఆశ్చర్యానికి లోనైన సంఘటన ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. సో ప్రస్తుతం ఈ విషయం కాస్త బయట విపరీతంగా వైరల్ అవుతుంది అండ్ మరికొంతమంది నెగిటివ్గా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే భగవద్గీత అంత పవర్ఫుల్ అయినప్పుడు దాంతోపాటు అందులో ఉన్న ప్రయాణికులు కూడా బ్రతికి ఉండాలి కదా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది, కర్మ ఎవరిని కూడా వదలదు. సో ఈ భగవద్గీత పవిత్రమైనది కాబట్టి దానికి ఏం కాకుండా చెక్కు చెదరకుండా అది లభించిందని చెప్పుకోవచ్చు. సో కర్మఫలం అందులో నుంచే వస్తుంది కాబట్టి కర్మ ఎలా వచ్చినా, ఏ విధంగా వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, బస్సులో వచ్చినా, ఏరోప్లేన్లో వచ్చినా, ట్రైన్లో వచ్చినా, ఎదుటి మనిషిలో వచ్చినా, ప్రకృతి నుంచి వచ్చినా దాన్ని ఎవరు కూడా ఆపలేరు. సో ఈ ప్రకృతి విఫలం వల్ల, ఇది ప్రకృతి విఫలం అనే చెప్పుకోవచ్చు, అనే మానవ తప్పిదం అని కూడా చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? దాదాపు 274. నిన్నటి వరకు కూడా మనం మృతుల సంఖ్య 265 దగ్గర మాత్రమే ఉన్నాం అని వాళ్ళు కూడా ప్రకటించారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటూ దాదాపు 300 పైగానే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది వాళ్ళ చనిపోయారా బ్రతుకున్నారనేది ఇంకా నిర్ధారించలేదు. అండ్ మనం నిన్నటి వరకు బీజే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 25 మంది మాత్రమే అక్కడ ఉన్నారు, చనిపోయారంటూ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆ హాస్టల్లో దాదాపు 100కి పైగానే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి లంచ్ బ్రేక్ 1:30కి, హాఫ్ అన్ అవర్ కూడా లంచ్ ఫినిష్ చేసుకుని దాని తర్వాత వాళ్ళ క్లాసెస్కి వెళ్ళాలి. సో ఇప్పటి వరకు 50-60 మంది అక్కడ గాయాలు పాలయ్యారు. అండ్ ఈరోజు లేటెస్ట్గా తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 33 మంది హాస్టల్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు చనిపోవడం జరిగింది. అండ్ వారితో పాటు ఒక వృద్ధురాలు, ఒక చిన్న పాప క్యాంటీన్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియదంటూ కూడా చెప్తున్నారు.
అండ్ మరీ ముఖ్యంగా పాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో 229 ఈ ఏరోప్లేన్లో, అలాగే వారితో పాటు 10 మంది సిబ్బంది స్టాఫ్, ఎయిర్ ఇండియా స్టాఫ్, అలాగే వీరితో పాటు ఇద్దరు పైలట్స్, ఒకరు సుమిత్ సబర్వాల్, అలాగే అతని కో పైలట్ క్లేవ్ కుందర్. సుమిత్ సబర్వాల్కి 8,200 గంటలు ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే త్వరలోనే అతను ఆ జాబ్ నుంచి కూడా వెళ్ళిపోవడానికి కూడా, రిటైర్మెంట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాగే వాళ్ళ నాన్నగారికి కూడా మాట ఇచ్చాడు, నాన్న మీ ఆరోగ్యం బాగుంటలేదు, అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి నేను ఇక జీవితాన్ని మీతోనే గడుపుతాను నాన్న అంటూ కూడా ఆయన చివరి మాటలు మాట్లాడారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి దగ్గర నుంచి కొన్ని మీడియా సంస్థలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాయి. అలాగే క్లేవ్ కుందర్, సో ఇతను చాలా మంచి స్టూడెంట్, చాలా చాలా నాలెడ్జ్ పర్సన్, చాలా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తాడు, ప్రతి దాంట్లో కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటాడంటూ కూడా ఇతనికి సంబంధించి ఇతను ఎక్కడైతే చదువుకున్నాడో ఆ కాలేజ్ సంబంధించిన ఒక ప్రొఫెసర్ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే క్లేవ్ కుందర్ గురించి ఒక నటుడు కూడా మాట్లాడారు, మా దగ్గర బంధువు అంటూ కూడా. సో ఇలా చాలామంది వాళ్ళ కొంతమంది ఆశయాలతో ప్రయాణమైన వాళ్ళు, కొంతమంది కోరికలు నెరవేర్చడానికి భారతదేశానికి వచ్చిన వాళ్ళు, ఈ భారత భూమిని వదిలి వెళ్ళి లండన్లో సెటిల్ అవుతాం, ఉన్నత విద్యల కోసం, ఉన్నత స్థాయిల కోసం వెళ్దామని చెప్పేసి ప్రయత్నించిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ భయంకరమైన విషాద సంఘటనలో వీళ్ళు మరణించడం జరిగింది. సో నేను ఒకసారి వాళ్ళు ఎవరు అనేది మాత్రం, నేను కొన్ని పేర్లు అయితే మాత్రం ఇప్పుడు ఆ పాసెంజర్స్ సంబంధించిన కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఏరోప్లేన్లో విజయ్ రూపానీ, ఎవరైతే గుజరాత్ ఎక్స్ సీఎం ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఒక ఫేక్ వీడియో కూడా బయటికి వైరల్ అవుతుంది. ఆయన చనిపోయిన ఒక మాసపు ముద్దలా తయారైపోయారంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు ఆయన బాడీని ఇంకా గుర్తించలేదు, త్వరలోనే గుర్తిస్తామంటూ కూడా అక్కడ ఉన్న నిపుణులు చెప్తున్నారు, అక్కడ ఉన్న బృందం చెప్తుంది, ఎవరైతే ఉన్నారో ఫారెన్సిక్ రిపోర్ట్ టీం వాళ్ళు చెప్తున్నారు. అయితే అశోక్ అండ్ శోభనా పటేల్ వీళ్ళిద్దరూ కూడా ఈ విమానంలో ప్రయాణించారు. రంజిత గోప్ కుమారన్ నేర్, కేతన్ షా అతని ఫ్యామిలీ, నానా బావా అతని ఫ్యామిలీ, ఫ్యోగ్నల్ అండ్ తమి గ్రీన్లా మిక్ వీళ్ళిద్దరూ కూడా బ్రిటిష్ లోగర్స్, యూట్యూబ్లో వీడియోస్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో ఆ రోజు కూడా విమానం ఎక్కేటప్పుడు, ఆ విమానం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నప్పుడు కూడా ఒక వీడియోని తీసుకుని వీళ్ళు పోస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రజెంట్ అది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అలాగే ఆడమ్ అండ్ హసీనా తాజు, విజయ్ రూపానీ, మనం ఎవరైతే ఇప్పటివరకు చెప్పుకున్నామో ఎక్స్ సీఎం గుజరాత్కి విజయ్ రూపానీ అతను. అండ్ ఇతని గురించి 12/6 ఇతనికి చాలా లక్కీ నెంబర్ అంటూ కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ అతని వెహికల్స్ కూడా ఈ నెంబర్తోనే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అది కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియా వేదికగా ప్రతి ఇంట అది చాలా వైరల్ అవుతుంది. అండ్ అదే రోజు, అదే డేట్లో ఇతను చనిపోవటం, అండ్ మరీ ముఖ్యంగా